హాయ్ గాయ్స్, పోయిన వ్లాగ్ చూసుకుంటే మనం తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చి ఉన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 300 రూపీస్ టికెట్ దొరకలేదు, సర్వదర్శన్ టోకెన్ దొరకలేదు, ఏమీ దొరకలేదు. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే విష్ణు నివాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళని టోకెన్స్ ఇస్తారని చెప్పారు. సో విష్ణు నివాసం అన్నది తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్లో మీరు ఎగ్జిట్ అయితే ఎదురుగుండా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అదే విష్ణు నివాసం. సో అక్కడికి వెళ్ళి నేను టోకెన్స్ తీసుకున్నాను. నాకేంటంటే ఈరోజు దర్శనం దొరకలేదు, రేపు పొద్దున్న తెల్లారుజామున 3 గంటల దర్శనం దొరికింది. ఈరోజు టోకెన్ కాస్త అయిపోయాయని చెప్పారు. సో నాకు ఇంకా 24 గంటలు ఉంది దాదాపు. సో ఇదే అండి విష్ణు నివాసం. సో నేను ఏం చేశానంటే డైరెక్ట్గా టోకెన్ తీసుకున్నాను. వాళ్ళు ఆధార్ కార్డు అడిగారు, నేను ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకున్నాను. సో నాకు ఇంకా టైం ఉంది కాబట్టి దాదాపు 24 గంటలు. సో ఇటు నుంచి నేను కాణిపాకం వెళ్ళిపోయాను. సో కాణిపాకం వ్లాగ్ కింద మార్చేశాను దీన్ని. నిజంగా ఈశ్వరానుగ్రహం అనాలి. ఇదేంటి టోకెను, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఇది నిజంగా. ఎందుకంటే అక్కడ రష్ే లేదు, చాలా ఖాళీగా ఉంది నేను వెళ్ళే టైంకి. సో వెళ్ళాను, ఆధార్ కార్డు చూపించాను, తీసేసుకున్నాను, అంతే. సో ఫ్రెండ్స్, విష్ణు నివాసం ఆపోజిట్, రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణు నివాసం, అక్కడికి వచ్చాను. రేపు పొద్దున్న 3 దొరికింది దర్శనం నాకు. ఇప్పుడు టైం 6:30. టోకెన్ నాకు అప్పుడు దొరికింది. సో రాత్రి 12కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, చూడాలి. మొత్తానికి మనం కాణిపాకం వచ్చేసాం ఫ్రెండ్స్. సో నేను ఇక్కడికి రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా టైం 10:30 అయ్యింది. సో ఇక్కడ స్వామివారికి సేవా వివరాలు రాశారు. సో చదవాలనుకుంటే పాజ్ చేసి చదువుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సో ఆల్రెడీ చెప్పినట్టు పొద్దున్నే తిరుపతిలో దిగి బస్ ఎక్కి వచ్చేసాం ఇక్కడికి. దాదాపు 2 గంటలు పట్టింది. తిరుపతి నుంచి కాణిపాకంకి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుందండి. సో సాధారణంగా తిరుపతి వెళ్ళే భక్తులు కాళహస్తి కానీ లేదంటే కాణిపాకం కానీ ఏదో ఒక ప్లేసెస్కి వెళ్తారు, కొంతమంది 2 ప్లేసెస్కి వెళ్తారు. సో నేనైతే కాణిపాకం వచ్చాను ఫస్ట్. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ, మధ్యలో కోనేటి మధ్యలో వినాయకుడు ఉన్నాడు చూడండి. నేను ఆపోజిట్ సైడ్కి వచ్చే కాళ్ళు కడుక్కున్నాను, ఎందుకంటే అటు సైడ్ నుంచి అలవ్ లేదు, జస్ట్ ఇక్కడి నుంచే ఉంది అలవ్. ఇప్పుడు కనపడ్డాడు చూసారా వినాయకుడు. మిగతా టెంపుల్స్ లాగే పక్కన చాలా షాప్స్ అవి ఉంటాయండి, ఏమైనా వస్తువులు కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే క్లాక్ రూమ్, స్లిప్పర్స్, సెల్ ఫోన్స్ అవి డిపాజిట్ చేసేయాలి. శీఘ్ర దర్శన్ 100, అతి శీఘ్ర దర్శన్ 150, నిజరూప దర్శన్ టైమింగ్స్. సో మొబైల్స్ అవి పెట్టడానికి 5 రూపాయలు తీసుకున్నారు టోకెన్, మళ్ళీ చెప్పులు పెట్టడానికి 10 రూపీస్ తీసుకున్నారు టోకెన్. సో చూశారు కదా ఫ్రెండ్స్, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనం జరిగింది. ఈరోజు నాకు నిజరూప దర్శనం జరిగింది, స్వామివారి అనుగ్రహం. సో హ్యాపీ. అన్నప్రసాద భవన్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి 2 స్పెషాలిటీలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే మన ఈ టెంపుల్లో విగ్రహంకి చాలా స్పెషాలిటీ ఉంది. అది డే బై డే విఘ్నేశ్వరుడి సైజ్ పెరుగుతూ ఉన్నాడనమాట. సో టెంపుల్ యాజమాన్యం నిరూపించారు అది. 50 ఏళ్ల క్రితం చేయించిన స్వామివారి వెండి ఆభరణాలు ఏవి ఇప్పుడు స్వామికి సరిపోవట్లేదు, అండ్ స్వామి బొజ్జ సైజ్ కూడా పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఒకనకొకప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరు అబద్ధాలు చెప్పినా ఈ టెంపుల్కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ స్నానం చేసి దేవుడి ముందు నుంచుని అబద్ధం చెప్తే దేవుడు శిక్షిస్తాడని పెద్ద నమ్మకం. బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని నమ్మారని ఉంది. సో ఎవరు అబద్ధం చెప్పినా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయించేవాళ్ళు అనమాట. సో ఈ గుళ్ళో అన్నదానం తిన్నందుకు ఒక 101 రూపాయలు డొనేషన్ ఇచ్చాము, ఏదో నా వల్ల అయింది. ఆ రిసిప్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ నాది కాదండి, ఆల్దే. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం కుదరదు, బయటే కొట్టేసి వెళ్ళాలి. మరి ఇంకో దానికన్నా ఇంపార్టెంట్ విషయం, నిజరూప దర్శనం జరిగేటప్పుడు ఫ్రీ దర్శనం జరగదు. సో ఫ్రీ లైన్లో వెళ్ళే వాళ్ళని ఆపేస్తారు. శీఘ్ర దర్శన్ రూట్ 100 రూపీస్ టికెట్. శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం హోమ మండపం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవస్థానం, శివాలయం అనుకోండి. సో శివ పరివారం మొత్తం ఉందండి ఇక్కడ. ఇది కాణిపాకం గుడి పక్కనే ఆనుకుని ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఇక్కడికి రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. కానీ మనం చాలా పెద్దగా చూడొచ్చు మూర్తుల్ని.
శివదర్శనం అయితే అయిందండో, అన్నదానం అయింది, శివదర్శనం అయింది, మొత్తం శివ పరివారం మొత్తం ఉంది లోపల. మొత్తం ఇది పేరుకే కాణిపాకం ఆంధ్రాలో ఉందండో, కానీ మొత్తం తమిళనాడే, ఇది మొత్తం తమిళోళ్ళే. ఎలాగైతే అరుణాచలంలో మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారో, కాణిపాకంలో మొత్తం తమిళోళ్ళే ఉన్నారు. సో ప్రదక్షిణం రూట్. సో రాహుకేతు దర్శనం అయింది, ప్రదక్షిణం కూడా అయ్యింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నా. సో ఎంట్రన్స్, అన్నప్రసాదం, స్లిప్పర్ స్టాండ్, శీఘ్ర దర్శన్, అతి శీఘ్ర దర్శన్ టికెట్ కౌంటర్, టెంపుల్.